గాడ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 2 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తంతో విమోచింపబడిన మనము, దేవుని సంఘంలో సాగుతున్న మనము ఈ విషయాలు, ఈ వాక్యాలు మనం చాలాసార్లు విని ఉంటాం. దావీదు ఎవరు, సౌలు ఎవరు అని. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, సౌలును దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు, ఇశ్రాయేల్ మీద అభిషేకిస్తూ వచ్చినాడు రాజుగా. సౌలు చేసిన ఒక 2 తప్పులు. మొట్టమొదటిది అమాలేకులను చంపమన్నాడు, చంపలేదు. రెండోది సమూయేలు బలి అర్పిద్దాం అనుకున్నప్పుడు కొంచెం ఆలస్యమైనప్పుడు కొంచెం ముందు వెళ్ళి బలి అర్పించినాడు ఆ కారణాన. అయితే ఇక్కడ 2 విషయాల్లో చూస్తే, మొదటి విషయం ఖచ్చితంగా పాపమే అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్పిండు అమాలేకీయులను సంపూర్తిగా భూమి మీద లేకుండా బొత్తిగా నాశనం చేయని చెప్పినాడు. దాంట్లో ఏం తప్పు లేదు. రెండో విషయము, బలి అర్పించే విషయంలో ఏం జరిగి ఉంటుందంటే, సమూయేలు లేటుగా వచ్చినాడు అక్కడికి. అయితే ప్రజలు చెదిరిపోతున్నారు అని చూసినాడు. అంటే ఈయన దృష్టిలో ఏమున్నది, ప్రజలు ఉన్నప్పుడే బలి ఇయ్యాలి అని అనుకున్నాడు. అది దేవుని దృష్టిలో కరెక్ట్ అనిపిస్తలేదు. దేవుడు తన సమయమందు తన పని చేసుకుంటాడు. కొన్నిసార్లు మనం కూడా పొరపాట్లు చేస్తుంటాం, కొన్నిసార్లు తొందరపాటులో జరిగిస్తుంటాం. అయితే ఇక్కడ దావీదు విషయం చూసినట్టయితే అంతకంతకు వరదిల్లుతున్నట్టుగా చూడగలుగుతున్నాం. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు యుద్ధాలు జరిగినాయి. అయితే సౌలు చేసిన ఈ 2 తప్పులను బట్టి ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండకుండా దేవుడు త్రోసివేసినాడు. ఆ తర్వాత ఏం జరిగింది మనం చూస్తున్నాము. యుద్ధం జరిగినప్పుడు సౌలు కుటుంబీకులు ఏం చేశారంట, నీరసిల్లిపోయినారంట. అంతకంతకు నీరసిల్లెను. కారణం ఏంది అని మనం ఆలోచన చేస్తే, సౌలు కంటే దావీదు నీతిమంతుడా అనుకుంటే నీతిమంతుడు ఏం కాదు. కొన్ని విషయాల్లో చూస్తే సౌలు కంటే ఎక్కువ దావీదు పొరపాట్లు ఉన్నాయి. సౌలు ఏమో ఈ 2 తప్పులు కనబడితే, దావీదు 4 తప్పులు ఉన్నాయి. ఒకటి బెత్షెబా విషయంలో తప్పు చేసినాడు, రెండోది ఇశ్రాయేలుని లెక్కించొద్దంటే లెక్కించినాడు, మూడోది ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినాడు, 4వది మందసము ఎడ్ల బండి మీద తీసుకొచ్చినాడు. ఇవి పెద్ద తప్పులు. ఇంకా చిన్న ఏమున్నాయో తెలియదు కానీ పెద్ద తప్పులు. అట్లా అనుకుంటే దావీదు కూడా దేవుని దృష్టిలో సరిగా లేడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదేమో తిరిగి దేవుని దగ్గరికి పశ్చాత్తాపంలోనికి వచ్చినాడు. ఇది మన క్రైస్తవ జీవితంలో ఈనాడు సంఘంలో ఉన్న ఒక దురదృష్టకరమైన విషయం ఇది జరుగుతుంది. దేవుని వాక్యం విన్నప్పుడు దాని నుంచి అది ఏదైతే తప్పు చేసినామో ఆ తప్పు నిడిచిపెట్టుకొని దాని నుంచి వైదొలిగి దేవుని దగ్గరికి రావాలి. ఈ సౌలు రాలేడు. దేవుని దగ్గరికి రాకుండా ఏం చేసినాడు, కర్ణ పిచాచము గల వారి దగ్గరికి వెళ్ళి, సోద చెప్పేవారి దగ్గరికి వెళ్ళినాడు. దేవుని దర్శనం కలుగుతలేడని. అంటే చేయవలసింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో దేవుని దగ్గరనే ఉండాలి. అది ఎంత ఆలస్యమైనా సరే దేవుని దగ్గరనే కనిపెట్టుకొని కూర్చోవాలి. నా యుద్ధ కూర్చోని నేను ఏమాత్రం త్రోసివేను అని చెప్పిన ఈ ప్రేమ గల ప్రభు సౌలుని ఆయన సమకూరుస్తుండే, కానీ ఆయన ఓపిక పట్టలేదు. మన జీవితంలో కూడా కొన్ని ఆలస్యమైనప్పుడు, కొన్ని దీవెనలు, కొన్ని దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు కొద్దిగా ఆలస్యమైనప్పుడు ఓపిక పట్టి దేవుని పాదముల చెంత కూర్చోవాలి. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టాలి. సౌలు మంచోడే, కానీ దావీదు తిరిగి వచ్చినట్టు తిరిగి రాలేదు. దావీదు తప్పిపోయినప్పటికీ తిరిగి వచ్చినాడు. ఈ ఉదయమున మనం తిరిగి వచ్చే స్థితిలోనికి రాగలుగుతున్నామా, లేకుంటే సౌలు లాగా అక్కనే ఉంటామా? అట్లా ఉన్నట్టయితే సౌలు కుటుంబం లాగా నీరసిల్లుతాం, దావీదు కుటుంబం లేక వర్ధిల్లాలంటే ప్రభు దగ్గరికి రావాలి. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం దావీదు సౌలు యొక్క కుటుంబముల స్థితి మా గమనానికి తీసుకొని వచ్చినావు. మేము కూడా అనేకమైన పొరపాటుల్లో దినం మొదలుకొని దినము, వారం మొదలుకొని వారం అనేకమైన పొరపాటుల్లో, పతనాల్లో ఉన్నాం.
యథార్థంగా ఒప్పుకుంటున్నాం. క్షమించండి, కడగండి, పవిత్రపరచండి. సౌలులా మమ్మలను నీ సన్నిధికి దూరం చేయక, నీ కృపకు దూరం చేయక, దావీదు వలె మేము నీ పాదాల చెంత ఉండగలుగుటకు, నీ కృపకు పాత్రులుగా నేను మా కుటుంబం వరదలినట్లు కృపని మన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.